పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025-26 వార్షిక బడ్జెట్ 50,65,345 కోట్లుగా ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో 8వసారి కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా బడ్జెట్ 50 లక్షల కోట్ల మార్కును దాటింది. 2025-26 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ 50,65,345 కోట్లు అని పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. ఈసారి రెవెన్యూ లోటు 5.23 లక్షల కోట్లు కాగా ద్రవ్యలోటు 15.68 లక్షల కోట్లు. 2025-26లో మూలధన వ్యయం 11.2 లక్షల కోట్లుంటే స్థూల పన్ను రాబడి 42.7 లక్షల కోట్లు ఉంది. ఇక కార్పొరేట్ పన్ను వసూళ్లు 10.82 లక్షల కోట్లుంటే జీఎస్టీ వసూళ్లు 1.67 లక్షల కోట్లుంది. ఎక్సైజ్ వసూళ్లు 3.17 లక్షల కోట్లుగా ఉంది. ఈ బడ్జెట్లో రికార్డు స్థాయిలో రక్షణ రంగానికి అత్యధికంగా 4.91 లక్షల కోట్లు కేటాయించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్డీఏ కూటమి సభ్యుల హర్షధ్వానాల మధ్య పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 50,65,345 కోట్ల రికార్డు స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసారి రక్షణ రంగానికి 4.91 లక్షల కోట్లతో అత్యధిక కేటాయింపులు చేశారు. మారుతున్న ప్రపంచ సమీకరణాలు, సరిహద్దు దేశాలతో వ్యూహాత్మక వైఖరి అవలంబించడం దృష్ట్యా సరికొత్త ఆయుధాల ఉత్పత్తి, సైన్యాన్ని పటిష్టం చేయడం వంటి కారణాల కోసం రక్షణ రంగానికి భారీ కేటాయింపులు చేశారని భావించవచ్చు. మిగిలిన కేటాయింపుల విషయానికి వస్తే ఇక రక్షణ రంగానికి 4.91 లక్షలతో పాటు గ్రామీణ రంగానికి 2.66 లక్షల కోట్లు, హోంశాఖకు 2,33,000 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు 1,71,000 కోట్లు, విద్యారంగానికి 1,28,000 కోట్లు, ఆరోగ్య రంగానికి 98,000 కోట్లు కేటాయించారు. పట్టణాభివృద్ధి రంగానికి 96,777 కోట్లు, ఐటీ టెలికాం రంగాలకు 95,298 కోట్లు కేటాయిస్తే ఇంధన రంగానికి 81,174 కోట్లు కేటాయించారు. పారిశ్రామిక వాణిజ్య రంగాలకు 65,533 కోట్లు కేటాయించారు. సామాజిక సంక్షేమ రంగాలకు 60,052 కోట్లు, శాస్త్ర సాంకేతిక రంగాలకు 55,677 కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్లో.